ఇది గమనించాలి. బీజేపీ గెలిస్తే చైర్మన్ ఒక్కరే, వేరే పార్టీలు గెలిస్తే చైర్మన్లు నలుగురు. ఒక పార్టీ గెలిస్తే నలుగురు, ఇంకొక పార్టీ గెలిస్తే మొత్తం ఇంటోళ్ళే నలుగురు. తాత కొడుకు మనమడు తాత తమ్ముడు అందరూ చైర్మన్లే. ఫ్లెక్సీ మీద ఎందరు కనిపిస్తారు, అందరూ చైర్మన్లు ఉంటారండి. ఇది మీరు గమనించాలి. కబ్జా కావాలనేది వాళ్ళు చూస్తున్నారు. వీడి కింద మున్సిపల్ బీజేపీ గిట్ట వస్తే వీడు ఈ 2 సంవత్సరాలే ఎక్కడ కూడా ఒక డబల్ డాక్యుమెంట్ లేదు. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ ఒక డబల్ డాక్యుమెంట్ లేదు. నేను రిజిస్ట్రార్తో సహా డాక్యుమెంటర్ రైటర్లను కూడా నేను చెప్పిన, డబల్ డాక్యుమెంట్ చేస్తే పనిష్మెంట్ అవుతుంది అన్నారు. దయచేసి పాతది అడగా, కొత్తది చేయొద్దు అని చెప్పిన. ఒక్క డబల్ డాక్యుమెంట్ లేదు, ఒక్క కబ్జా లేదు, ఒక ల్యాండ్ సెటిల్మెంట్ లేదు, హంగామా ఎక్కడ లేదు, రాజకీయ సందడి ఎక్కడ లేదు, 100 కార్లు పోయేటట్టు ఎక్కడ లేదు, ఎవరి మీద డామినేషన్ లేదు, బెదిరించుడు లేదు, వసూళ్లు లేవు. ఇది 2 సంవత్సరాలుగా జరిగింది. ఇది గమనించాలి. కబ్జా కావాలని వాళ్ళు చూస్తున్నారు, కాపాడాలని నేను చూస్తున్నాను. రోడ్డు విస్తరణ కోసం ఇల్లు నేను గులగొట్టుకున్నాను. బీజేపీ ఉన్నాడు, హనుమల్ల గుడి కాంపౌండ్ వాళ్ళు జరుపుతుండు అని చెప్పేసి గోడను అడ్డం పెట్టేసి పనిని ఆపించారు. ఇవాళ అక్కడి నుంచి 50 ఫీట్ల మొత్తం 50 ఫీట్ల రోడ్డు ఇందిరా చౌక్ దాకా అయిపోతుండే. శాంక్షన్ ఉంది, గత ప్రభుత్వమే ఇచ్చింది. ఆ శాంక్షన్ నేను తెచ్చిన అంటలేదు. ఎలక్ట్రిసిటీ శాంక్షన్ నేను తెప్పించింది. గుడికి ఆనుకొని కాంపౌండ్ వాళ్ళు కడితే రైల్వే సైడ్ మనకు ఒక 5 ఫీట్లు జాగున్నది. మొత్తం కలిసి 50 ఫీట్ల రోడ్ అవుతుంది, డబల్ రోడ్ అవుతుంది. అంటే మసీదు వాళ్ళు జరగనికి కూడా రెడీ ఉన్నారు, కానీ రాజకీయం చేసి గుడిని అడ్డం పెట్టి ఆ రోడ్డును కానియలేరు. గుడి జరిగితే సారు ఇల్లు జరగాలి. నేను ఇల్లు గులగొడితే ఆయన ఇల్లు గులగొట్టుకుంటే నిజాయితీ పరుడు అంటుండే, కానీ మడిగలేసి ఇంకా కిరాయిలు తీసుకుంటుండు. ఒక దాంట్లో ఇంకా లీడర్ ఇంత అయినా రేషన్ షాప్ నడుపుతున్నాడు. 40 సంవత్సరాలుగా కామారెడ్డి నాకు షబీర్ అంటే కామారెడ్డి అని మాట్లాడినటువంటి ఆయన కనీసం ఆ రేషన్ షాప్ను కూడా లేనోనికి ఇచ్చే పరిస్థితులు లేవు. ఇది వాళ్ళు ఆలోచిస్తున్నారు. రోడ్డు విస్తరణ నేను అనుకుంటే నా ఇల్లు తీసేసినాను. నేను క్యాంప్ ఆఫీస్లో ఉంటున్నాను, కానీ వీళ్ళు అదే ఇల్లు రోడ్డు మీద నుంచి మడిగలు కిరాయిలకు ఇస్తున్నారు. నేనేమో ప్రజల అవసరానికి నిధులు నేను తెస్తున్నాను, తెద్దామని ప్రయత్నం నేను చేస్తే వాళ్ళు వ్యక్తిగత అవసరాలకు నిధులు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం శ్రీవారి వెంచర్కు 3 కోట్లు పెట్టి రోడ్ వేసింది. ఇది ఒకసారి తిరిగి జ్ఞాపకం చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద లీడర్లు ఇప్పుడు అందరూ ఒకటే కేంద్రం. ఇప్పుడు పార్టీ వేరు లేదు, మొత్తంగా మంది కలిసి ఒక్కదాంట్లో ఉంటారు. ప్రభుత్వం ఇల్లు ఉంటే అల్లు ఉంటారు. వీళ్ళంతా వీళ్ళ ఆపోజిట్ ఉండి ప్రజల పక్షాన కొట్లాడే పరిస్థితి రానే రాదు. వీళ్ళకి పాపం ఏందో ఏమో కదా. వీళ్ళకి ఎంత దురదృష్టం అంటే ఎప్పుడు ప్రభుత్వం ఉంటే అటు ఉంటారు. పాపం అంత దురదృష్టవంతులు అంటే ప్రజలు వాళ్ళు గారు, వాళ్ళ అదృష్టవంతులే. మొన్నటి వరకు గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది, అంత పోయి అన్న చేరి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది, అంతా వచ్చి ఇలా చేరేది. అలీబాబా మారుతుడు కానీ దొంగలాల్లే ఉన్నారని 2018 చెప్పినాను. ఇలా మళ్ళీ అలీబాబా లేకున్నా సరే దొంగలంతా ఒక దగ్గరికి అయ్యారు. అంటే వాళ్ళకి అలీబాబా నడపనియడు, ఈ అలీబాబాతో నడవది, మా అలీబాబాలే నయమని మాజీ అలీబాబాల దగ్గరనే ఉన్నారు. ఇది వాళ్ళు వ్యక్తిగత అవసరాల కోసం చేస్తున్నారు. వెంచర్లలో రోడ్లు వేసుడు, వెంచర్కి అప్రోచ్ చేసుడు, ఎవరైతే అనుచరులు ఉంటారో వాళ్ళ ఇళ్ళ మీద సీసీ రోడ్లు వేసుడు, ఏడ మనకు కావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళ రోడ్డు వేసుడు, ఈ పని చేస్తున్నారు. ఇది ఇప్పటిదాకా వేసిన రోడ్లను కూడా, నిన్న మొన్న వేసిన రోడ్లను కూడా మీరు చూడొచ్చు. ఎవరైతే వాళ్ళకి అనుగుణంగా ఉన్నారో ఆడనే రోడ్లు వేసారు తప్ప వేరే దగ్గర వేయలేరు. రోడ్ వేసిన వాళ్ళల్లా మాకే అనుగుణంగా ఉన్నారని వాళ్ళ భ్రమ. కానీ రోడ్ అయ్యేదాకానే మీ ఎక్కువ ఉంటాము, రోడ్ అయినాక నిజాయితీ సైడే ఉంటాం అనేది ప్రజలు అనుకుంటున్నారు అనేది వీళ్ళకి అర్థమవుతలేదు. ఇది వాళ్ళు చేస్తున్నారు. మున్సిపల్ కార్మికులు రోడ్ల మీద పని చేయాలా? మున్సిపల్ కార్మికులు రోడ్ల మీద పనిచేయాలి, ప్రజల మోర్లు తీయాలి, ప్రజల కష్ట సుఖాల్లో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను చూసిన. నేను వచ్చి నుంచి అందరు రోడ్ల మీద ఉన్నారు. 489 మంది వాటర్కి కానీ శానిటేషన్ కానీ 489 మంది ఉంటే వారందరూ కూడా రోడ్ల మీద నీళ్ళ కాడ పని చేస్తున్నారు, కానీ ఏ లీడర్ కాడ పని చేయలేదు. కానీ గత 30 సంవత్సరాలుగా లీడర్ల ఇళ్లలో ఒక్కొక్కరి ఇంట్లో 5 చొప్పున ఇంచుమించు 100 మంది పాలర్ల లెక్క పనిచేసిన సందర్భమే తప్ప ప్రజల సొమ్ముతోని జీతాలు లీడర్లకు
ఈ వీళ్ళకు భోగాలు. ఇది మున్సిపల్ కార్మికులది ఉండే. నేను ఎన్నికైన తర్వాత మున్సిపల్ కార్మికులు 489 మంది ఒక్కరు కూడా, ఈవెన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూడా నాది నేను నూక్కుంటా కానీ నా ఇంట్లో నూపుతారు తప్ప మున్సిపల్ వాళ్ళు గేట్ లోపలికి రానే రాదు. ఇది కావాలంటే మీరు మున్సిపల్ వాళ్ళని అడగచ్చు.